అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వ్లాగ్లో వచ్చేసి క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ఒకప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ కానీ ఇంకా క్విల్లింగ్ జ్యువెలరీ కానీ, బట్ ఇప్పుడైతే ఎక్కడ అంత కనిపించట్లేదు. సో ఇప్పుడు మన వ్లాగ్లో అయితే ఇవి ఎలా మేకింగ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో వీటికి అవసరమయ్యే కొన్ని రకాల టూల్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటే మనం ఈజీగా ఇయర్ రింగ్స్ చేసేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఈ మెటీరియల్ అయితే మనకి ఏ ఫ్యాన్సీ స్టోర్లో అయినా సరే అవైలబుల్గా ఉంటాయి. ఇయర్ రింగ్స్కి కావాల్సిన అన్ని మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్ చేయాలనుకున్నా కాబట్టి బ్లాక్ కలర్ క్విల్లింగ్ పేపర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి స్టోన్ లేస్ మనకి ఫ్యాన్సీ స్టోర్లో అలా దొరుకుతుంది కదా, ఇది వచ్చేసి మౌల్డ్ అండి. ఇయర్ రింగ్స్ మేకింగ్కి ఇదైతే కంపల్సరీ అవసరం ఉంటుంది. మనకి బుట్టి షేప్ తీసుకోవడానికి ఇదైతే యూస్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి స్టోన్ లేస్ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ కోసం కొన్ని ఐటమ్స్. ఇంకా ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ అయితే స్టార్ట్ చేసేసాను. స్టార్టింగ్లో మీకు బ్లాక్ కలర్ క్విల్లింగ్ పేపర్ చూపించాను కదా, ఇలా అన్నీ ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి గమ్ తోటి. ఒక 4 పేపర్స్ దాకా తీసుకున్నాను. దానికి కొంచెం ఆ కాంట్రాస్ట్ కలర్లో ఎల్లో పేపర్ కూడా యాడ్ చేశాను. ఇయర్ రింగ్ బుట్టి సైజ్ మనకి కొంచెం బిగ్ సైజ్లో కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా పేపర్స్ యాడ్ చేసుకునేది ఉంటుంది. సో నేను ఇక్కడైతే మినీ బుట్టీస్ అయితే చేయాలనుకున్నాను, అందుకే జస్ట్ 4 పేపర్స్ దాకా తీసుకున్నాను. సో అన్నీ ఇలా 4 అటాచ్ చేసి పెట్టాలి. ఒక్కొక్క ఇయర్ రింగ్కి 4 పేపర్స్ అటాచ్ చేసి పెట్టాలి, ఇలా 2 సెట్స్. ఇంక ఇది వచ్చేసి క్విల్లింగ్ రోలర్. ఇదైతే కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే పేపర్ రోల్ చేయడానికి ఇదైతే మ్యాండేటరీ. నార్మల్గా హ్యాండ్తో అయితే అస్సలు చుట్టలేము. పేపర్స్ అన్నీ ఒకదానికొకటి అటాచ్ చేసాం కదా, సో ఆ గమ్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా రోల్ చేయాలి, లేదంటే పేపర్ ఇలా రోల్ చేస్తున్నప్పుడే కంప్లీట్గా డిటాచ్ అయిపోతుంది. అందుకే పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా క్విల్ చేసేయాలి. క్విల్లింగ్స్ చేయటం అయితే కొంతమందికి రిలాక్సింగ్గా అనిపిస్తే మరి కొంతమందికి చిరాగ్గా కూడా అనిపిస్తుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ కదా, ఓపిక ఉంటేనే కొంచెం నీట్గా చేయగలుగుతాం అన్నమాట. ఈ పేపర్స్లో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. చాలా రకాల ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవచ్చు. మనం గూగుల్లో ఇయర్ రింగ్ షేప్స్ చూసుకొని వాటికి తగ్గట్లు ఈజీగా మేకింగ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీటిని చేయడం ఎంత ఈజీనో. ఇంకా ఇవైతే నేను ఎప్పుడు నేర్చుకున్నా అంటే మా పెద్ద బాబు పుట్టిన కొత్తలోనే నేర్చేసుకున్నాను. ఎందుకో తెలీదు, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేర్చేసుకున్నాను అదే టైంలో. ఇంకా మనకి ఇలా నీట్గా రోల్ చేయడం వస్తే చాలు, చాలా డిజైన్స్లో వీటిని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ అయితే డైలీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వేర్ చేసేయచ్చు ఈ క్విల్లింగ్ ఇయర్ రింగ్స్తో. వీటిని తయారు చేయడానికి అవసరమైన అన్ని టూల్స్ కూడా మనకి నియర్ బై షాప్స్లో దొరికేవే కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా లేదు. ఒక ఇయర్ రింగ్ అయితే ఆల్రెడీ రోల్ చేసి పెట్టాను కదా, ఇది సెకండ్ ఇయర్ రింగ్ కోసం కూడా రోల్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే వీటికి గమ్ అంటించేది ఉంటుంది. సో అవి రెండు డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒకటి మేకింగ్ చేసే టైంలోనే ఇంకోటి డ్రై అయిపోతుంది. ఇలా క్విల్లింగ్ అంతా కంప్లీట్ అవ్వగానే చివరిలో కొంచెం గమ్ అంటించేసి టూల్ నుండి రిమూవ్ చేసేయాలి. స్టార్టింగ్లో పేపర్ అటాచ్మెంట్ చేసేటప్పుడు గమ్ సరిగా అంటించకపోతే ఇలా క్విల్లింగ్ చేసిన తర్వాత టూల్ నుండి రిమూవ్ చేసేటప్పుడు గమ్తో పాటు మొత్తం పేపర్ అంతా ఊడిపోతుంది. సో కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి. ఇంకా రోల్ చేసి పెట్టుకున్న ఈ పేపర్స్ని ఇలా మౌల్డ్లోకి తీసుకొని చిన్న బుట్టీస్గా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ మౌల్డ్లో ఎన్ని రకాల బుట్టి సైజెస్ ఉన్నాయో. సో వాటికి తగ్గట్లుగా మనము ఈ పేపర్స్ కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొంచెం పెద్ద సైజు బుట్టీస్ అయితే చేయొచ్చు. ఇలాగ బుట్టి షేప్ తీసుకున్న తర్వాత చివరన ఇలా గమ్ అంటించాలి, లేదంటే ఇయర్ రింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అది అంతా పేపర్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గమ్ వేసేస్తే సేఫ్ సైడ్ కింద అలానే ఉండిపోద్ది స్ట్రాంగ్గా. ఇప్పుడు ఇయర్ రింగ్స్ని కొంచెం డెకోర్ చేయాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఈ పెరల్స్ అయితే తీసుకున్నాను. ఈ చిన్న కుందన్స్ని అంటిస్తే కొంచెం షైనింగ్గా ఉంటాయి కాబట్టి గమ్ అంటించేసి వాటి మీద ఈ స్టిక్ చేసేస్తున్నా. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ నీట్గా స్టిక్ చేసుకుంటే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అవుట్పుట్. సో ఈ ఇయర్ రింగ్స్ని తయారు చేసే మెటీరియల్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికేవే కాబట్టి ఎవరైనా ఈజీగా పర్చేస్ చేసుకొని ఇంట్లో హ్యాపీగా మనకు నచ్చిన డిజైన్స్లో అయితే తయారు చేసుకోవచ్చు. పేపర్తో చేసేవే కాబట్టి మనం కొంచెం హెవీగా ఉండే డిజైన్స్లో ఇయర్ రింగ్స్ చేసి పెట్టుకున్నా కూడా అస్సలు అనీజీ అనేదే ఉండదు. ఎందుకంటారా, ఇది కంప్లీట్గా పేపర్ జ్యువెలరీ కాబట్టి అస్సలు వెయిట్ ఉండదు. సో హ్యాపీగా హెవీ మోడల్స్ ఇయర్ రింగ్స్ని కూడా ఈజీగా వేర్ చేసేయచ్చు. క్విల్లింగ్స్ జ్యువెలరీలో ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే కాకుండా నెక్ సెట్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. బట్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఇయర్ రింగ్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అవుట్లుక్ వచ్చేసి చాలా నీట్గా వస్తుంది.
చూసారా కుందన్స్ స్టిక్ చేయగానే అసలు లుక్కే మారిపోయింది కదా! అసలు బ్లాక్, యెల్లో కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి నిజంగా. ఇంకా ఇప్పుడు 2 ఇయర్ రింగ్స్‌కి కూడా కుందన్ స్టిక్కింగ్ కంప్లీట్ అయిపోయింది కదా అండి. సో, ఇంకా ఇప్పుడు ఐ పిన్‌ని కొంచెం ట్విస్ట్ చేస్తే మనం ఇయర్ రింగ్ స్టడ్స్ అనేవి యాడ్ చేసేయొచ్చు. చూసారా ఫినిషింగ్ ఎంత బాగొచ్చిందో. నేనైతే ఇక్కడ స్టడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి మనకి ఫ్యాన్సీ స్టోర్‌లో ఇవి కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం చేసిన బుటీకి చిన్న స్టడ్ యాడ్ చేయడం కోసమని ఒక స్మాల్ రింగ్‌నైతే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా నేనిక్కడ స్టడ్స్‌నైతే రిప్లేస్ చేశాను. లేదంటే అది కూడా పేపర్‌తోని క్విల్లింగ్ చేసేయొచ్చు. ఒక చిన్న స్టడ్ లాగా చేసేయొచ్చు. బట్ ఇవైతే కొంచెం క్లాసీ లుక్ ఉంటదని చెప్పేసి ఫ్యాన్సీ స్టోర్‌లో మనకి అవైలబుల్ ఉండే స్టడ్స్‌నైతే యాడ్ చేశాను. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. బుట్టీ వచ్చేసి బ్లాక్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో ఉందని చెప్పేసి స్టడ్ కూడా బ్లాక్‌లో తీసుకున్నాను. సో, ఇంకా రిమైనింగ్ ఇయర్ రింగ్‌ని కూడా స్టడ్ యాడ్ చేయడం కోసమని రింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇలాగ బుట్టీస్‌కి స్టడ్స్ యాడ్ చేసిన తర్వాత చాలా క్లాసీ లుక్ అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా మినీ బుటీస్. సో, ఇలా మన అవుట్‌ఫిట్‌కి తగ్గట్టు ట్రెడిషనల్‌గా లేదా కొంచెం ట్రెండీగా కూడా ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉన్నాయి నాకు క్విల్లింగ్ ఇయర్ రింగ్స్. ఇవి చేయడం చాలా ఈజీ అని అయితే చూసారు కదా. ఇంకా ఇవైతే చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళు వేర్ చేసినా కూడా చాలా బావుంటాయి. కొంచెం మనం బుట్టీ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇంకా లుక్ అనేది ఇంక్రీజ్ అయితుంది. ఇంకా మీ అందరికి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.